కౌన్సిలింగ్ మీరు మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా మంచి కాలేజెస్ అనేవి రావు. సో ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి, మీకు ర్యాంక్ కార్డ్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. కానీ మీకు ఏ కాలేజ్ వస్తుంది అని చెప్పేసి మీరు ర్యాంక్ కార్డ్ అనేది అసలు డిసైడ్ చేయదు, కౌన్సిలింగ్ డిసైడ్ చేస్తుంది. మీరు పెట్టే వెబ్ ఆప్షన్స్ మీదే అన్ని డిపెండ్ అయి ఉంటాయి. మీకు మంచి ర్యాంక్ వచ్చినా మంచి కాలేజ్ వస్తుందో రాదో మనం చెప్పలేము. ఒకవేళ మీకు పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా ఎంసెట్ లో కౌన్సిలింగ్ బాగా పెట్టుకుంటే టాప్ కాలేజెస్ లో మీకు సీట్ అవడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఒకవేళ నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ఆన్ పెట్టుకోండి అండ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ కౌన్సిలింగ్ రిలేటెడ్ గానీ బ్రాంచ్ రిజిస్ట్రేషన్ లేదా ప్రైవేట్ కాలేజెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో అయితే లాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు కౌన్సిలింగ్ లో స్టెప్ బై స్టెప్ ఏం చేయాలో చెప్తాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం. సో మనం కౌన్సిలింగ్ స్టార్ట్ చేసే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ లో మనం ఒక ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఖచ్చితంగా మీరు ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్ ని మాత్రమే ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. సో సెకండ్ స్టెప్ వచ్చేసి ఫీ పేమెంట్ అనేది. సో కౌన్సిలింగ్ స్టార్ట్ చేసే ముందు రిజిస్ట్రేషన్ తర్వాత ఫీ పేమెంట్ అనేది చేయాలి. కేటగిరీస్ కి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కలా ఉంటుంది. మేము మీకు స్క్రీన్ మీద చూపిస్తాం కదా ఎంత అమౌంట్ పే చేయాలని చెప్పేసి. సో థర్డ్ స్టెప్ వచ్చేసి సర్టిఫికేషన్ వెరిఫికేషన్. సో సర్టిఫికేట్స్ ని వెరిఫై చేస్తారు ఇక్కడ. సో మీకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా. సో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంచుకునేలా తీసుకోండి. అండ్ ఇవే డాక్యుమెంట్స్ అనేవి 90% మనం సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా తీసుకువెళ్తాం. సో జిరాక్స్ తీసుకొని ఉంచుకోవడం మంచిదే. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి మనకి సర్టిఫికేట్ అప్లోడ్ అనేది చేస్తాం. ఒకవేళ మనకి థర్డ్ స్టెప్ లో సర్టిఫికేట్స్ అనేది వెరిఫై అవ్వకపోతే ఈ ఫోర్త్ స్టెప్ లో మనకి రీవెరిఫికేషన్ అనేది చేస్తారు. వాళ్ళు మెన్షన్ చేస్తారు అనమాట ఎంత ఎంబీ ఉండాలి, ఎంత కేబీ ఉండాలి అని చెప్పేసి సర్టిఫికేట్స్. సో అంత ఎంబీ లేదా అంత కేబీ ఉన్న సర్టిఫికేట్స్ అనేది మనం అప్లోడ్ చేయాలి. సో ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. ఇదే ఇంపార్టెంట్ స్టెప్ మన టోటల్ కౌన్సిలింగ్ లో. మీరు వెబ్ ఆప్షన్స్ అనేది కరెక్ట్ గా పెట్టుకోకపోతే మీరు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కూడా బెస్ట్ కాలేజ్ లేదా టాప్ కాలేజెస్ లో సీట్ అనేది రాదు. వాళ్ళు వెబ్ ఆప్షన్స్ కరెక్ట్ గా ఉంటే ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలేజెస్ అనేది వస్తాయి పక్కాగా. సో వెబ్ ఆప్షన్స్ అనేది కరెక్ట్ గా పెట్టుకోండి. ఖచ్చితంగా షీట్ వర్క్ అనేది చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ ముందు మీరు ఎవ్రీ కాలేజ్ అనేది రాసుకోండి. మీకు వచ్చే కాలేజెస్ ఏముంటాయో మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఇంత టైం అయింది కాబట్టి మీరు ఆల్రెడీ వాటి మీద రీసెర్చ్ అనేది చేసే ఉంటారు. సో ఆ కాలేజెస్ అన్ని నీట్ గా ర్యాంకింగ్ ఇచ్చుకొని రాసుకోండి. కాలేజెస్ అనేది ఆ కాలేజెస్ ని మీరు ఒక షీట్ మీద రాసుకోండి. అండ్ మీరు కౌన్సిలింగ్ లో పెట్టుకునే ప్రతి ఆప్షన్ స్టార్టింగ్ ఫస్ట్ ఆప్షన్స్ అన్ని టాప్ కాలేజ్ మాత్రం పెట్టుకోండి. సో దట్ మీకు ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి అక్కడ రావడం కోసం. దాని తర్వాత టాప్ కాలేజెస్ పెట్టేసిన తర్వాత మీకు పక్కా వస్తాయి, వీటిలో సీట్లు వస్తాయి అన్న కాలేజెస్ కింద అనేది పెట్టుకోండి. సో ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలో. సో నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ అనేది తెలుస్తుంది మనకి. సో మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు కదా, దీన్ని బట్టి మీకు ఏ కాలేజ్ వస్తుంది అని చెప్పేసి ఒక అలాట్మెంట్ సీట్ అనేది వస్తుంది మీకు. సో ఒకటి మాత్రం మర్చిపోకండి, వెబ్ ఆప్షన్స్ లో మీకు ఒకవేళ ఒక కాలేజ్ అనేది వచ్చేస్తే కింద ఇంకా ఆప్షన్స్ ని కౌన్సిలింగ్ వాళ్ళు చూడరు, ఇంకా చెక్ చేయరు, ఇంకా చెకింగ్ అనేది అవ్వదు. సో ఆ కాలేజ్ సెలెక్టెడ్ కాలేజ్ తో ఫిక్స్ అయిపోతుంది. ఇంకా మీకు కింద ఎలాంటి కాలేజ్ ఉన్నా కూడా రాదు. సో మంచి కాలేజ్ ని టాప్ లో పెట్టుకోవడానికి చూడండి. సో సీట్ అలాట్మెంట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆ సీట్ అలాట్మెంట్ ని మనం డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలంటే తర్వాత మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ ఫేజ్ అనేది వస్తుంది. ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫేజ్ లో మనకు ఖచ్చితంగా నేను ఆల్రెడీ మనం ఏదైతే డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేసామో ఆ డాక్యుమెంట్స్ ప్లస్ అలాటెడ్ షీట్ అనేది ఈ మొత్తం డాక్యుమెంట్స్ అని తీసుకుని మనం సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ కాలేజ్ అయితే మనకి అలాట్ అయిందో ఆ కాలేజ్ లోకి వెళ్తాము సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం కోసం. సో దాని తర్వాత ప్రాసెస్ అనేది మీకు నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తా. సెల్ఫ్ రిపోర్టింగ్ లో ఏం చేయాలి, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక వీడియో అనేది చేస్తా. సో ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది. సో మీకు ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ డౌట్స్ ఏమున్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో లింక్ చేయండి. నేను ప్రతి కామెంట్ కి ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ.